మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. మనము ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేసాం. అంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేసాం కదా. ఈరోజు ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఇంతకు ముందు వీడియోస్లో కూడా ట్రైన్స్కి సంబంధించిన 2 కేటగిరీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. సో ఈ వీడియోలో ట్రైన్స్కి సంబంధించిన రిలేటివ్ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. సో అంతకు ముందైతే ఒక మంచి మాటని చూసేద్దాం. ఓకే, లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే, లివ్ ఫర్ టుడే, హోప్ ఫర్ టుమారో. గతంలో జరిగిన మంచి చెడులను గుర్తించి వాటిని ఫ్యూచర్లో మరింత మెరుగ్గా తయారయ్యేందుకు ఉపయోగించండి. ఈ రోజు దొరికిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకండి. భవిష్యత్తులో ఏదైనా సాధించగలను అనే ఒక ఆశతో ముందుకు సాగిపోండి. నెక్స్ట్ ఈరోజు కాన్సెప్ట్లోనికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం ఆల్రెడీ ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి 2 కేటగిరీస్ చేసాం కదా. నెక్స్ట్ 2 కేటగిరీస్ ఏంటంటే రిలేటివ్ స్పీడ్కి సంబంధించినవి. దేనికి సంబంధించినవి అంటే రిలేటివ్ స్పీడ్కి సంబంధించినవి. సో రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే సాపేక్ష వేగం. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? సాపేక్ష వేగం. ఒక నిర్దిష్ట సమయంలో 2 వస్తువులు ఒకే సమయంలో గమనంలో అంటే మూవింగ్లో ఉంటే వాటి వేగాల మధ్య సంబంధంనే రిలేటివ్ స్పీడ్ అని అంటారు. వాటి వేగాల మధ్య సంబంధమును రిలేటివ్ స్పీడ్ అని అంటారు. సో ఫర్ సపోజ్ ఆల్రెడీ మనము 2 కేటగిరీస్ అనేవి ముందు వీడియోలో చూసాం కదా. 3rd కేటగిరీ చూద్దాం. 2 వస్తువులు మూవింగ్లో అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ట్రైన్ ఉంది. రైల్వే ట్రాక్ మీద ఒక ట్రైన్ అనేది ఉంది. ఒక వ్యక్తి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు అనుకుందాం. మూవింగ్లో ఉన్నట్టే కదా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ట్రైన్ యొక్క వేగం S1 అనుకుందాం, పర్సన్ యొక్క వేగం S2 అనుకుందాం. సో ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ అపోజిట్ డైరెక్షన్ కనుక ఈ రెండుని కూడా మనం ఎడిషన్ చేయాలి. సో ఏమవుతుంది? S1 ప్లస్ S2 అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఈ ట్రైన్ అనేది రైల్వే ట్రాక్ మీద అంటే రన్నింగ్లో ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ ఒక వ్యక్తి అనేవాడు సేమ్ డైరెక్షన్లో వస్తున్నాడు అనుకుందాం. అంటే ట్రైన్ ఏ దిశలో అయితే వెళ్తుందో ఆ వ్యక్తి కూడా అదే దిశలో ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నాడు అనుకుందాం. సో ఇక్కడ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నారు. సో అటువంటి సందర్భంలో రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే S1 డిఫరెన్స్ S2 అనేది అవుతుంది. S1 డిఫరెన్స్ S2 అనేది అవుతుంది. అంటే దేని యొక్క వేగం ఎక్కువగా ఉంటే దాని నుంచి తక్కువగా ఉన్న వేగాన్ని తీసివేయాలి. నెక్స్ట్ ఇది 3rd కేస్. నెక్స్ట్ 4th కేటగిరీ చూసుకుంటే 4th కేటగిరీ 2 ట్రైన్ల గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ 2 ట్రైన్లు కూడా అపోజిట్ డైరెక్షన్లో అంటే ఒక ట్రైన్ ఇటు నుంచి వస్తుంటే ఇంకో ట్రైన్ ఇటు నుంచి అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి అనుకుందాం. సో అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే S1 ప్లస్ S2. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలేటివ్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి అపోజిట్ డైరెక్షన్లో ఉంటే రెండింటిని ఎడిషన్ చేయాలి. అలా కాకుండా 2 ట్రైన్లు ఒకే డైరెక్షన్లో వెళ్తుంటే అంటే ఎక్కడో ట్రాక్ ఉంది. సో 2 ట్రైన్లు ఒకే డైరెక్షన్లో వెళ్తుంటే అప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే S1 డిఫరెన్స్ S2. అంటే ఏ ట్రైన్ యొక్క వేగం ఎక్కువగా ఉంటే దాని నుంచి తక్కువగా ఉన్న ట్రైన్ యొక్క వేగం నుంచి మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ చూసుకుంటే ఇక్కడ పర్సన్ యొక్క లెంత్ని మనం కన్సిడర్ చేయం. సో ఓన్లీ ట్రైన్ యొక్క లెంత్నే కన్సిడర్ చేస్తాం కనుక ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు L అవుతుంది. బట్ ఇక్కడ 4th కేటగిరీకి వచ్చేసరికి ఇక్కడ 2 ట్రైన్స్ కదా. ఇదొక ట్రైన్, నెక్స్ట్ ఇదొక ట్రైన్. సో ఈ టూ ట్రైన్స్ కనుక 2 ట్రైన్స్ యొక్క లెంత్ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే L1 ప్లస్ L2 అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ కదా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్లోనే వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం అయితే చూసేద్దాం.
2 trains 240 meter and 320 meter long are traveling on parallel tracks in the same direction at speeds of 59 km per hour and 50 km per hour. How long will it take for the 2 trains to pass each other ఫ్రమ్ ద ఇన్స్టెంట్ దే మీట్? సో ఆ ఒకదానికొకటి రెండు ట్రైన్లు ఒకదానికొకటి కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో మనకైతే 2 ట్రైన్స్, సో 2 ట్రైన్స్ కనుక మనకి ఇక్కడ డి అనేది L1 ప్లస్ L2 అవుతుంది కదా. సో 240 ప్లస్ 320, సో టోటల్ అనేది మనకు 560 మీటర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, సో ఒకే డైరెక్షన్ కనుక రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ చేయాలి. అంటే 59 కిలోమీటర్ పర్ అవర్ నుంచి 50 కిలోమీటర్ పర్ అవర్ అనేది మైనస్ చేస్తే మనకి ఎంత మిగులుతుందంటే 9 కిలోమీటర్ పర్ అవర్. బట్ ఇక్కడ డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కనుక 9 ఇంటూ దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి కనుక 5/18 చే మల్టిప్లై చేద్దాం. సో 9 1 జా 9, 9 2 జా 18. సో మనకి 5/2 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. మనకు కావాలి టైం కనుక టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం టైంని కనుక్కోవచ్చు. ఇక్కడ డిస్టెన్స్ అనేది 560 మీటర్ అండ్ స్పీడ్ అనేది 5/2 మీటర్ పర్ సెకండ్. అంటే 560/5 ఇంటూ 2, 560/5 ఇంటూ 2. సో 5 1 జా 5, 5 1 జా 5, 5 2 జా 10. సో మనకి టోటల్గా 224 సెకండ్స్ అనేది వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది మినిట్స్లో ఉంది కనుక దీన్ని 224/60 చేస్తే మినిట్స్ అవుతుంది కదా. సో ఇక్కడ 224ని కనుక 60 చే భాగిస్తే 63 జా 180. సో 180 44 వచ్చింది. సో మనకి ఇక్కడ 3/44/60 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకు తెలుసు 44/60/60 ఉంటే చూడండి, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ సెకండ్లో ఉంది బై 60 చేస్తే మినిట్స్లో కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ 44/60 అని అంటే దాని అర్థం ఏంటంటే 3 minutes 44 seconds. సో టోటల్గా మినిట్స్లో ఉంది బై 60 చేసాం కనుక సెకండ్స్లోనికి మారిపోయింది. సో 3 minutes 44 seconds. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఏ ట్రైన్ ఓవర్టేక్స్ 2 persons who are walking at 15 meter per second and 35 meter per second respectively in the same direction as that of the train in 20 seconds and 40 seconds respectively. The length of the train is. సో ఇక్కడ ట్రైన్ యొక్క లెంత్ మనకి ఇవ్వలేదు, ట్రైన్ యొక్క లెంత్ అడగడం అయితే జరిగింది. బట్ ఒకే ట్రైన్ కనుక D = L = X అనుకుందాం, ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ని క్రాస్ చేస్తుంది. బట్ ఇక్కడ ట్రైన్ క్రాస్ చేయట్లేదు. సో ఇక్కడ T అనేది 20 seconds అనుకుందాం. ఇంకా నెక్స్ట్ కేసులో చూసుకుంటే D = ఒకే ట్రైన్ కనుక డిస్టెన్స్ అనేది సేమ్ అవుతుంది, T = 40 seconds అనుకుందాం. ఎందుకంటే ఇద్దరు 2 persons కదా క్రాస్ చేస్తుంది. సో అందుకే 2 కేసెస్ అనేవి తీసుకుందాం. సో ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే x - 15 మీటర్ పర్ సెకండ్. సో నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ అనేది x - 35 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే ఇక్కడ ట్రైన్ యొక్క రెండిటి యొక్క స్పీడ్లు మనము సేమ్ డైరెక్షన్లో ఉంది కనుక మైనస్ చేయాలి. బట్ ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఆ పర్సన్ యొక్క స్పీడ్ అనేది 15 మీటర్ పర్ సెకండ్. సో x - 15 అయింది, ఇక్కడ x - 35 అయింది. సో మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు, స్పీడ్ ఇంటూ టైం. సో ఈ ఫార్ములాను కనుక యూజ్ చేస్తే x - 15 ఇంటూ టైం అంటే 20 కదా. సో ఇక్కడ కూడా సేమ్ తీసుకుంటే x - 35 ఇంటూ 40. సో ఇది డిస్టెన్స్, అది డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ట్రైన్ లెంత్. సో రెండింటి దగ్గర ఒకే ట్రైన్ తీసుకున్నాం కనుక ట్రైన్ లెంత్ సేమ్ ఉంటుంది కనుక ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. సో x - 15 ఇంటూ 20 ఈక్వల్ టు x - 35 ఇంటూ 40. సో 20x
20x మైనస్ 15 2 జా 300 ఈక్వల్ టు 40x మైనస్ 35 4 జా 4 5 జా 20 4 3 జా 12 సో 1400 అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ 40x నుంచి 20x పోతే 20x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1400 ఉంది కదా, ఇక్కడ మైనస్ 300 ఉంది. సో 1400 అటు వెళ్తే 1400లో 300 పోతే 1100 అవుతుంది. సో ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్. సో x ఈక్వల్ టు 110/2 అంటే 2 5 జా 10 2 5 జా 10. సో మనకి ఇక్కడ x అనేది ఏంటంటే ట్రైన్ యొక్క స్పీడే కదా. సో ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎంత వచ్చిందంటే 55 మీటర్ పర్ సెకండ్. బట్ మనకి ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ అడగలేదు, ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే ట్రైన్ యొక్క లెంత్ అనేది అడగడం జరిగింది. సో దీంట్లో ప్రతిక్షేపించిన ఆన్సర్ వస్తుంది, దీంట్లో ప్రతిక్షేపించిన ఆన్సర్ అనేది వస్తుంది. సో మనం అది తీసుకుంటే x మైనస్ 15 అంటే x నుంచి 15 తీస్తే 40 అవుతుంది ఇంటూ 20. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది 800 మీటర్ అంటే ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత అంటే 800 మీటర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ట్రైన్ ఏ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h క్రాస్ ట్రైన్ బి రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 70 km/h in the opposite direction. Both train cross each other in 30 seconds. If the length of train is 300 meter, then the length of train B is. సో ఇక్కడ మనకి రెండు ట్రైన్లు అనేవి ఇవ్వడం జరిగింది కనుక L1 + L2గా తీసుకోవాలి. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ అనేది 300 మీటర్, నెక్స్ట్ ట్రైన్ యొక్క లెంత్ అనేది మనకి కనుక్కోవాలి. సో దాన్ని మనం x అనుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ కనుక రెండింటిని యాడ్ చేయాలి. సో 70 + 80 ఎంత అవుతుందంటే 150 km/h. బట్ ఇక్కడ మీటర్లో ఉంది కదా, సో ఇది km/hలో ఉంది కనుక 150 ఇంటూ, సో ఇది km/hలో ఉంది కనుక 5/18 మల్టిప్లై చేద్దాం. ఓకేనా? సో 6 3 జా 18, 6 2 జా 12, 6 5 జా 30, 25 5 జా 125/3 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి టైం కావాలి కదా. సో టైం అనేది 30 సెకండ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ డిస్టెన్స్కి తెలుసు మనకు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. సో ఆ ఫార్ములాను కనుక మనం యూజ్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ ట్రైన్ యొక్క బి ట్రైన్ యొక్క లెంత్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ డి అనేది 300 + x, స్పీడ్ అనేది 125/3 ఇంటూ 30. సో 3 10 జా 30. సో మనకి x ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుందంటే 1250 అంటే 125 10 జా 1250 కదా మైనస్ 300. సో మన x ఈక్వల్ టు 950 మీటర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి x అనేది 950 మీటర్. సో x అంటే ఏంటి? సెకండ్ ట్రైన్ యొక్క లెంతే కదా. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. 2 trains of equal lengths take 10 seconds and 15 seconds respectively to cross a telegraph post. If the length of each train is 120 meter, in what time will they cross each other traveling in the opposite direction? So ఇక్కడ 2 times అనేవి ఇవ్వడం జరిగింది కనుక మనకి 2 కేసెస్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్, ఈచ్ ట్రైన్ అంటే ప్రతి ఒక్క ట్రైన్ యొక్క లెంత్ 120 మీటరే. సో నెక్స్ట్ కేసులో కూడా మనకి 120 మీటరే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే టీ అనేది ఫస్ట్ 10 సెకండ్స్, నెక్స్ట్ టీ అనేది 15 సెకండ్స్. సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కావాలి కనుక ముందైతే మనకు స్పీడ్ వచ్చేస్తుంది కదా. సో స్పీడ్ ఫార్ములా మనకి డిస్టెన్స్ బై టైం. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం స్పీడ్ని రాబట్టవచ్చు. సో డిస్టెన్స్ అంతే 120 మీటర్, నెక్స్ట్ టైం ఇక్కడ ఎంత ఉందంటే 10. సో ఇక్కడ టైం 10 అవుతుంది. సో 0 0 గెట్ క్యాన్సల్. సో స్పీడ్ అనేది మనకి ఇక్కడ 12 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. నెక్స్ట్ కేసులో చూసుకుంటే ఇక్కడ స్పీడ్ అనేది 120/15 అవుతుంది, ఎందుకంటే డిస్టెన్స్ బై
టైం. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 120 మీటర్, టైం అనేది 15 సెకండ్స్. సో మనకి ఇక్కడ 15 8 జా 120 కదా, సో మనకి 8 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కనుక రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే 12 మీటర్ పర్ సెకండ్ 8 మీటర్ పర్ సెకండ్ని కలపాలి. సో ఇక్కడ ఏమవుతుంది 12 + 8 కలిపితే 20 మీటర్ పర్ సెకండ్ అనేది అవుతుంది. నెక్స్ట్ డి కూడా ఇక్కడ 2 ట్రైన్స్ కనుక L1 + L2 అంటే 120 + 120 అంటే టోటల్గా 240 మీటర్స్ అనేది అయ్యింది. సో మనకి ఇక్కడ టైం అనేది కావాలి కనుక టైం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అనేది 240 మీటర్ ఉంది, నెక్స్ట్ స్పీడ్ అనేది 20. సో మనకి ఇక్కడ 240/20 కనుక 0 0 గెట్ క్యాన్సల్, 2 12 జా 24. సో మనకి టైం అనేది 12 సెకండ్స్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 trains are running in opposite direction with the same speed. If the length of each train is 120 meter and they cross each other in 12 seconds, then find the speed of each train. So 2 trains గురించి అయితే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే సేమ్ స్పీడ్ కదా. సో ఒక్కొక్క ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే 120 మీటర్. సో 120 అంటే 240 మీటర్, 120 + 120 240 కదా, 240 మీటర్. నెక్స్ట్ టీ ఈక్వల్ టు 12 సెకండ్స్, టీ ఈక్వల్ టు 12 సెకండ్స్. బట్ రెండు ట్రైన్ల యొక్క స్పీడ్ సమానం. సో ఒక్క ట్రైన్ యొక్క స్పీడ్ అనుకుందాం ఎక్స్ మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. సో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు ఎక్స్ + ఎక్స్ మీటర్ పర్ సెకండ్. అంటే ఏమవుతుంది ఎక్స్ + ఎక్స్ అంటే 2x మీటర్ పర్ సెకండ్ అనేది అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు స్పీడ్కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం కదా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం స్పీడ్ని కనుక్కోవచ్చు. సో ఇక్కడ స్పీడ్ అంటే ఏంటి 2x, డిస్టెన్స్ అంటే 240 బై టైం ఎంత వచ్చింది 12. సో 12 2 జా 24, 12 0 0. సో 20 అనేది వచ్చింది. సో మనకి 2x = 20 వచ్చింది. సో x = 20/2, 10 2 10 జా 20. సో మనకి ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. మనకి ఇక్కడ ఎక్స్ అనేది 10 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏమడిగాడు, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్ కదా. బట్ ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్లో లేదు, కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కనుక సో 10 × 18/5. సో 5 2 జా 10, 18 2 జా 36 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఏ ట్రైన్ 400 మీటర్ లాంగ్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 64 కిలోమీటర్ పర్ అవర్ crosses another train 720 meter long in the opposite direction at a speed of 80 kilometer per hour. How much time does the second train take to cross a man sitting in the first train? సో మనకి ఇక్కడ ఏం కావాలంటే సెకండ్ ట్రైన్ అనేది ఫస్ట్ ట్రైన్లో ఉన్న వ్యక్తిని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది, సో అది క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో ఇక్కడ మనకి రెండు ట్రైన్ల యొక్క లెంత్లు అయితే ఇచ్చారు, కానీ సెకండ్ ట్రైన్ అనేది ఫస్ట్ ట్రైన్లో ఉన్న వ్యక్తిని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది. సో వ్యక్తి యొక్క లెంత్ అనేది మనకి నెగ్లిజిబుల్, సో దాన్ని మనము తీసుకోం. సో ఇక్కడ మనకి డి అనేది ఏమవుతుందంటే ఓన్లీ సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది. సో 720 మీటర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్ కనుక రిలేటివ్ స్పీడ్ అనేది ఎడిషన్ చేయాలి. సో 80 + 64 ఎంత అవుతుందంటే 144 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. బట్ మనకి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, సో దాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18 మల్టిప్లై చేయాలి. సో 8 8 జా 144, 8 5 జా 40 మీటర్ పర్ సెకండ్.
సో మనకి ఇక్కడ ఏం కావాలంటే టైం కావాలి. మనకు ఆల్రెడీ తెలుసు టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. మనకి తెలుసు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు 720 బై స్పీడ్ ఎంత అంటే 40. సో 0 0 గెట్ క్యాన్సల్, 4 1 జా 4 8 జా 32. సో ఇక్కడ మనకి 18 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ టైం అనేది 18 సెకండ్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ వాచింగ్, బై బై. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.